అప్పలనాయుడని ఒకడున్నాడు. లాయరా, కేసైనా ఫీజైనా చేతులు కట్టుకొని అడగాల. నువ్వు మీట్ అవ్వాల్సింది వాణ్ణి కాదు, వాడి కొడుకున్నాడు, పైడి తల్లి. ఏఆర్కే ఇన్ఫ్రా వీళ్ళు కంపెనీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. దీని సీఈఓ రామచంద్రకి స్పీడ్ తగ్గింది. అతని కొడుకు రాజ్ మనోహర్కి అసలు స్పీడే లేదు. వాళ్ళకి డబ్బు కావాలి, నాకు ఆ కంపెనీలో వాటా కావాలి. వాడు అడిగాడని వాళ్ళ నాన్న మన కంపెనీలో వాటా కొనడానికి వాణ్ణి పంపిస్తున్నాడు. వాణ్ణి ఆపడానికి మీ నాన్న నిన్ను పంపిస్తున్నాడు. సార్ నో. చూసావా, వంటోడికి వెయిటర్కి నో చెప్పడం ఈజీరా, కానీ పవర్ఫుల్ ఓడికి నో చెప్పడం చాలా కష్టం. సో ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడి అవుతావు. నాన్న, నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్లేదు, మంచివాడిగా ఉండు చాలు. ఇది కరెక్ట్. హలో, పక్కనే ఉన్నాను మేడం, హోటల్కి వచ్చేస్తున్నాను. కంగారే లేదు, మీ నాన్న వెనకాల ఉన్న హోటల్లోనే ఉన్నాడు. వెనకాల థ్యాంక్ యూ. మా పోర్ట్ నుంచి ప్రతి నెల మీ సరుకు కొరియా వెళ్తుంది. ఆ పోర్ట్ మీ బాబుది కాదు, గవర్నమెంట్ అని చెప్పరా. మేం గేట్లు మూస్తే మీ కోట్లు నష్టం. నీది కాకపోతే ఇంకా చాలా పోర్ట్లున్నాయి. మేమే పెట్టుబడి పెడతాం, మీ గేట్లు తెరవండి, కంపెనీలోకి వస్తాం. చచ్చినా జరగదు. నేను చెప్పింది చెప్పు రాజు. సుదర్శనం ఫైనాన్స్. ఎవడా గ్రే కోటోడా? మేడం, రెస్పెక్ట్. నలుగురు కలిసి ఒకే కార్లో ఆఫీస్కి వెళ్తే డీజిల్ ఖర్చు కలిసి వస్తుంది. అలాగే 4 ఫ్యామిలీలు కలిసి ఒకే హాలిడేకి వెళ్తే ఖర్చు కలిసి వస్తుందని ఒక ఐడియా చెప్పింది. పెద్ద ఐడియా అది. నేను అదే అని 5 కోట్లు ఇచ్చా. పెద్ద గుండె మీది. 2 ఏళ్లలో 50 కోట్లు చేసింది. పెద్ద బుర్రావిడిది. 100 కోట్లు ఇస్తా, కంపెనీ నాకు ఇచ్చేయమంటున్నాను. పెద్ద అమౌంట్ అది. వాట్స్ యువర్ ఆన్సర్? సే నో. సే ఎస్. ఎస్ అని చెప్పమ్మా. నో అని చెప్పరా, నో అని చెప్పు. బయట తల్లి, ఎవడికి పడితే వాడికి గేట్లు తెరవడానికి ఇవి గుడి తలుపులు కావు. అయినా మేమడిగితే అప్పు, మేము వద్దంటే దట్స్ ఎ రిజెక్షన్. ఇట్స్ ఎ నో. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. మేడం గారికి అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. నువ్వు చెప్పు. సో కంపెనీ ఫ్లోట్ చేసిందే మిడిల్ క్లాస్ వాళ్ళు హాలిడేస్ని భరించేలా ఉండాలని. మీరింత డబ్బుతో కంపెనీ కొంటే రేట్లు పెంచేస్తారు, వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది. సో మేడం గారు చెప్పేది ఏంటండి? సో నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనరేషన్కి. ఏంటి దాసు, మనతో పెట్టుకుని మార్కెట్లో తిరిగేద్దామని? ఆడపిల్లవి అప్పడంలో నవలేస్తా.
పెద్ద వార్నింగ్ ఇది. సుదర్శన్ గారు, నాకు ఇలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటం రాదండి. నా పర్సనాలిటీ కూడా పెద్ద మ్యాచ్ కాదు. తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చేస్తారంటే రేపోవాలంతే. అమూల్య వాట్స్ హ్యాపెనింగ్? కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. 2, మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం. 3, నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం. ఈ 3 కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో, కాదు. నేను కొట్టడం కామన్. గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అస్సలు వద్దని. మేడం, ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. ఇంకా ఇదే హైలో లేసి వెళ్ళిపోతాం. రండి వచ్చి పొద్దున్న ఆ కుర్రాన్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది మావయ్య. కానీ అదే వయసులో ఉన్న నా కొడుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే వాడు నో చెప్పలేక గింజుకుంటుంటే వాడి వీక్నెస్ నా వీక్నెస్ అనిపించింది. ఇది నా ఫెయిల్యూరా? రాము, నువ్వు క్లర్క్వి. మా నాన్నని ఇంప్రెస్ చేస్తే నా అలాంటి అమ్మాయి దొరుకుతుంది. కాబట్టి కష్టపడాలి. యశు, నేను చెప్పేది నా కొడుక్కి అలాంటి అవసరం లేదు. వాడు పుట్టడమే ప్రిన్స్. ఇంకొకళ్ళతో పోల్చొద్దు వాడి. ఏయ్, అది కాదు యశు. ఆ కుర్రాడేదో బాగా మాట్లాడాడని. రాము, మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నువ్వు పక్కనుండగానే ఇంకో మగాడు హాట్గా ఉన్నాడంటే నీకెలా ఉంటుంది? కెన్ యూ హ్యాండిల్ దాట్ రాము? నా ముందు ఇంకొకళ్ళ కొడుకుని పొగిడితే నాకు అలాగే ఉంటుంది. డోంట్ ఎవర్ డూ దాట్. తల్లి ప్రేమల్లుడు ఏమీ చూడనివ్వదు. నువ్వు ఆ కుర్రాన్ని చూస్తున్నావు, నేను ఆ అమ్మాయిని చూస్తున్నా. 3 ఏళ్లలో ఆ కంపెనీని అంత పెంచిందంటే మన దగ్గరుంటే ఇంకెంత చేయగలదు? ఆ పిల్లని మన వాడికిచ్చి చేసామనుకో, కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. పప్పా, పాపా, డిన్నర్కి చీరెందుకు? పిలిచింది ఏఆర్కే గారు కాబట్టి. అదే పక్క వాళ్ళైతే నేను టవలు నువ్వు నైటీ వేసుకుని వెళ్ళిపోవే పిచ్చిదానా. అది వీళ్ళు కాబట్టి శారీలు బొకేలును. లేకపోతే నేను ప్లేటు నువ్వు స్వీటు తీసుకెళ్తే సరిపోదు. పదండి. వాళ్ళు వంట వచ్చాయని క్యాజువల్గా అడిగితే ఆల్మోస్ట్ వచ్చని అబద్ధం చెప్పే పాప. నన్ను వంటొచ్చని ఎందుకు అడుగుతారు పప్పా? పెళ్లి చూపులా ఇవి? ఒట్టి చూపులేనమ్మా. అయినా అంతటి వాళ్ళు తలుచుకుంటే పెళ్ళి ఎంతసేపు పిచ్చిదానా. పప్పా, పాప ఇదేంటి
నచ్చితే తొడిగే. కలుద్దాం క్యాజువల్గా తాతగారు అంటే ఇంట్లో ఏంజల్ని పెట్టుకొని బయట అమ్మాయిని చూడను అనాలి. హలో, నవ్వుతున్నావేంటి? ఏంజల్ని కానా నేను? గెట్ లాస్ట్, బాక్స్. గెట్ లాస్ట్. ఓకే ఓకే. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్. నేను రామచంద్ర. నా పేరు ఆంజనేయ ప్రసాద్. చూసారా, పేరులో కూడా నేను మీకు దాచుండే. పాప నిజమే కదమ్మా. కిరాణా కొట్లో పొట్లాలు కట్టే వాళ్ళందరినీ తెస్తాడు ఈ ముసలాడు. హాయ్ మా, ప్లీజ్. ఏం తీసుకుంటారు? మీ పక్కన కూర్చోవడమే ఎక్కువ, మళ్ళీ ఛాయిస్లు ఏమిటి? నడిచేవి, ఎగిరేవి, ఈదేవి ఏవైనా చెప్పండి, తినేస్తాను. మీలో హ్యూమర్ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బిల్ రెడీగా? మీరేమో మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు కదా. నా కూతురు మితభాషి. అవును, షాపింగ్కి వెళ్తే బేరం కూడా ఆడదు. అబ్బాయి కూడా మితభాషే, నోటితో చెప్పకుండా పెట్టితో చెప్పాడు. ఓ మై గాడ్, పాపా యు ఆర్ లక్కీ. నా పుణ్యం పుచ్చింది, నా దరిద్రం తీరిపోయింది. అష్టలక్ష్మి అందరూ గజలు పాడుతూ మా ఇంట్లో కూర్చుని గ్రూప్ డాన్స్ చేస్తున్నట్టుంది. చూస్తావే మేలే. కొంచెం ఆలోచించుకున్నానా? ఐ థింక్ ఇట్స్ టూ ఫాస్ట్. ఇన్నాళ్ళు ఫాస్ట్గా లేడని బాధపడి ఇప్పుడు ఫాస్ట్గా ఉన్నాడని కంగారు పడతావేంటే? అది ఇంకా లేట్ ఎందుకు, నువ్వు ఉంగరా దొరికే చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనందం. నువ్వేంట్రా ఇక్కడ? మేడం గారు రమ్మన్నారు, ఏదైనా పని ఉందేమో అని. నీకేం పని లేదు ఇక్కడ. వెళ్ళిపో.